నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షుడు చక్రాల రఘు మన స్టూడియోలో అయితే ఉన్నారు. చాలా విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నావు? బాగున్నా. మళ్ళొకసారి తీసుకో. నమస్తే అన్న. ఎట్లున్నావు? చాలా బాగున్నా. ఓకే, మీ బృందం కూడా చాలా యాక్టివ్గా ఉంది. ప్రతిసారి చూస్తూనే ఉన్నాం మీ పాటల ద్వారా. ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చుకుంది. కాంగ్రెస్ పార్టీ సైనికుల వలె సాంస్కృతిక సేన పనిచేస్తూ ఉన్నది. ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. ఓకే, చాలా రోజుల నుంచి మీరు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఆలస్యంగా వచ్చినందుకు మీకు మీ యాజమాన్యానికి క్షమాపణ కోరుతూ, అయ్యో అంత పెద్ద మాట వద్దులేనా. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన భారతి టీవీ వారికి, మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఈ టీవీ యాజమాన్యాలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. 6 పథకాలు ఎక్కడ ఎవరికి ఇచ్చారనేసి కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? మా నాయకులు మాటలల్లా అనేక రకాలుగా చెప్తా ఉన్నారు. ఆడతల్లులకు ఆర్టీసీ బస్సు ఉచితమైంది. అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు, అయ్యింది. 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమాను ఇస్తామన్నారు, ఇచ్చిర్రు. అసలు 6 గ్యారంటీలలో 1-2 కావాలి, కానీ 6 గ్యారంటీలో లేని పథకాలను కూడా ఈ ప్రజాప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నది. పేదోడికి కావాల్సింది ఏంది? కూడు గుడ్డ. అంటే పేదోడికి దొడ్డు బియ్యం తినే గడ్డు కాలాన్ని తీసేసి సన్న బియ్యంతో మన కడుపును ఇసారిస్తున్న ప్రభుత్వం. అంటే 6 గ్యారంటీలలో 5 అమలైనవి, ఇంకా కానీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తుంది ప్రజాప్రభుత్వం. మాట అంటే తప్పనోడు, మడమ తిప్పనోడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ప్రజాపాలనకు వారధిగా, సారథిగా రేవంత్ అన్న ఉన్నాడు. కాబట్టి 6 గ్యారంటీలకు డోకే లేదు. మా నాయకులు మాటలల్లో అనేక బహిరంగ సభలలో చెప్తాం. మేము కళాకారులం కాబట్టి పాటలతో ప్రజలను మెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాలన ఇది ప్రజాపాలన, పండగోలే జరగాలే పల్లె పల్లెనా. రేవంత్ అన్న పాలన సోని అమ్మ దీవెనా. 6 గ్యారంటీల అమలు పాలన. ప్రభుత్వ పాలన ఇది ప్రజాపాలన, పండగోలే జరగాలి పల్లె పల్లెనా. ప్రభుత్వ పాలన ఇది ప్రజాపాలన, పండగోలే జరగాలి పల్లె పల్లెనా. రేవంత్ అన్న పాలన సోని అమ్మ దీవెన. 6 గ్యారంటీల అమలు పాలన. 6 గ్యారంటీల ఎవరికేమి కావాలో చెప్పుకోవాలి, ఎందుకందుతాలేవో రాసియాలి. ఎందుకందుతాలేవో రాసియాలి, ఎందుకందుతాలేవో. ప్రజాపాలన మన ముందుకొచ్చెను, ప్రగతిని సాధించగా అడుగులేసెను. ప్రగతిని సాధించగా అడుగులేసెను. వచ్చినాయి మనకింకా మంచి రోజులు, అరరరే వచ్చినాయి మనకింకా మంచి రోజులు. పోయినాయి పేదల కడగన్ల బాధలు. ప్రభుత్వ పాలన ఇది ప్రజాపాలన, పండగోలే జరగాలే పల్లె పల్లెన. రేవంత్ అన్న పాలన సోని అమ్మ దీవెన. 6 గ్యారంటీల అన్నం పెట్టే అన్నదాత కండగుండెను, ఆ పన్నా హస్తమై వెన్ను తట్టెను. ఆ పన్నా హస్తమై అన్నమో రామచంద్ర అన్న రైతులా అప్పులన్నీ గట్టి వాళ్ళ తిప్పలు తీర్చెను. అప్పులన్నీ గట్టి
లక్షల రుణమాఫీ చేసెను 2 లక్షల రుణమాఫీ చేసెను 2 లక్షల రుణమాఫీ చేసెను 2 లక్షల రుణమాఫీ చేసెను రైతే రాజన్న మాట నిజం చేసి చూయించే పాలన ఇది ప్రజాపాలన పండగోలే జరగాలి పల్లె పల్లెన రేవంతన్న పాలన సోనియమ్మ దీవెన ఆరోగ్యార ఆడతల్లుల టీసీ బస్సు ఉచితము 500కే గ్యాసు సిలిండరాయే 500కే గ్యాస్ సిలిండరాయే 500కే గ్యాస్ సిలిండరాయే అభయహస్తము మనకు అండ నిలిచెను పేదొల్ల బతుకుల్లో వెలుగు వచ్చెను పేదొల్ల బతుకుల్లో వెలుగు వచ్చెను పేదల బతుకుల్లో వెలుగు వచ్చెను వచ్చినాయి మనకింకా మంచి రోజులు వచ్చినాయి మనకింకా మంచి రోజులు అరరరే వచ్చినాయి మనకింకా మంచి రోజులు వచ్చినాయి మనకింకా మంచి రోజులు పోయినాయి పేదల కడగన్న బాధలు ప్రభుత్వ పాలన ఇది ప్రజాపాలన పండగోలే జరగాలి పల్లె పల్లెన రేవంతన్న పాలన సోనియమ్మ దీవెన ఆరు గ్యారెంటీల అమలు పాలన ఒక ఆడబిడ్డ ఆధార్ కార్డు ఉంటే చాలు అవగారింటికి పోవచ్చు అవగారింటి కాడికి వెళ్ళి అత్తగారింటికి రావచ్చు ఎక్కడికైనా పోవచ్చు పల్లె పోవచ్చు పట్నం పోవచ్చు తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరగాలంటే పైసలు అవసరం లేదు ఆధార్ కార్డు చూపిస్తే చాలు రేవంత్ అన్న బస్సు హారన్ కొడతా ఉన్నది పండుగొచ్చెనమ్మో మనకు పండుగొచ్చెనమ్మా ప్రజాపాలన పల్లె పల్లెన వెలుగు తెచ్చెనమ్మా వచ్చనమ్మో నేడు వచ్చనమ్మా ప్రజాపాలన పల్లె పల్లెన వచ్చనమ్మా ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న ముందుకొచ్చనమ్మా 6 గ్యారంటీల అమలుకై అడుగులేసెనమ్మా 6 గ్యారంటీల అమలుకై అడుగులేసెనమ్మా ఆరు గ్యారెంటీల అమలుకై అడుగులేసెనమ్మా గీత చేనేత బీడి కార్మికులు వితంతువులకు వికలాంగులకు వితంతువులకు వికలాంగులకు ఒంటరి మహిళ చింత తీర్చుటకు ఉన్న పెంచన్ పెంచి ఇచ్చుటకు ఉన్న చేయూత పథకంతోనే చేయూత పథకముతోనే జీవన వృత్తిని సాధించాలని పండుగ వచ్చనమ్మా నేడు వచ్చనమ్మా ప్రజాపాలన పల్లె పల్లెన వచ్చనమ్మా కారు చీకటిలో కరెంటు లేక బిక్కు బిక్కుమంటూ కాలం ఎల్లదీస్తే బిక్కు బిక్కుమంటూ కాలం 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు కట్టవద్దని పండు వెన్నెల వెలుగులు నింపా పండు వెన్నెల వెలుగులు నింప ఉచిత కరెంటు ఇచ్చే ప్రభుత్వం పండు వచ్చనమ్మా నేడు వచ్చనమ్మా ప్రజాపాలన పల్లె పల్లెన వచ్చనమ్మా వచ్చనమ్మా నేడు వచ్చనమ్మా ప్రజాపాలన పల్లె పల్లెన వచ్చనమ్మా ఆడతల్లులకు ఒకటి కాదు రెండో అని కాదు ఆడతల్లులకు పెట్రోల్ బంకులలో ఓనర్లను చేసింది ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేసింది ప్రతి రంగంలో ఆడతల్లులు అభివృద్ధి చెందాలని 1 కోటి మంది మహిళలను ఇలా కోటీశ్వరులను చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం గతంలో 1250 రూపాయలున్న సిలిండర్ ఇవాళ ఆడతల్లులను చూసి 500 రూపాయలకే ఇలా గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నది అందుకే
పొయ్యి మీదొంట చేసే మహిళకు 500కి గ్యాసు సిలిండరు. మహాలక్ష్మి ఆ పథకముతోని మహిళలందరికీ ఉచిత ప్రయాణం. మహిళలను మహారాణులు చేయా, మహిళలను మహారాణులు చేయ మంచి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. ఇలా 6 గ్యారంటీలలో హామీలు లేకపోయినా ఇవాళ రేవంత్ అన్న తినే బియ్యం, మీరు తినే బియ్యం, మేం తినే బియ్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అర్హులైన పేదోళ్లకు అందరికీ అందించాలని సన్న బియ్యం పథకాన్ని తీసుకొచ్చి ఈ ప్రజాప్రభుత్వం ప్రతి పేదవాని కడుపు సారిస్తూ ఉన్నది. అనేక పాటలు రాశాం. అందుకే పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె పట్నమొచ్చెరా. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె పట్నమొచ్చెరా. ఇక పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె పట్నమొచ్చెరా. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె పట్నమొచ్చెరా. సర్కారు సన్న బియ్యం తెచ్చినాదిరా, సర్కారు సన్న బియ్యం తెచ్చినాదిరా, సర్కారు సన్న బియ్యం తెచ్చినాదిరా, సర్కారు సన్న బియ్యం తెచ్చినాదిరా. పేదొల్ల కడుపు నింప కదిలినాదిరా. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె పట్నమొచ్చెరా. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె పట్నమొచ్చెరా. రేవంత్ అన్న మహేష్ అన్న బట్టన్నారా, ఉత్తమన్న సన్న బియ్యం కూతమిచ్చెరా, ఉత్తమన్న సన్న బియ్యం కూతమిచ్చెరా. రేవంత్ అన్న మహేష్ అన్న బట్టన్నారా, ఉత్తమన్న సన్న బియ్యం కూతమిచ్చెరా. ఇక కాంగ్రెసు ప్రభుత్వము కదిలినాది రరరరే, కాంగ్రెసు ప్రభుత్వము కదిలినాదిరా, కాంగ్రెసు ప్రభుత్వము కదిలినాదిరా. కాంగ్రెసు ప్రభుత్వము కదిలినాదిరా. సన్న బియ్యం బువ్వతోని మన ఆకలి తీర్చెరా. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె పట్నమొచ్చెరా. పేదోడి కంచములో ఆకలి మెతుకై ప్రేమ చూపెరెవంతన్న సర్కారేరా. ప్రేమ చూపెరెవంతన్న సర్కారేరా, ప్రేమ చూపెరెవంతన్న సర్కారేరా. అడగకున్న మన ఆకలి తీర్చబట్టరరరే, అడగకున్న మన ఆకలి తీర్చబట్టెరా, ఇక అడగకున్న మన ఆకలి తీర్చబట్టెరా. అడుగుకున్న మన ఆకలి తీర్చబట్టెరా. అందుకే ఈ ప్రభుత్వానికి అండగుండరా. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె పట్నమొచ్చెరా. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె పట్నమొచ్చెరా. సన్న బియ్యం పథకాన్ని తెచ్చినాదిరా, కడుపు నింప సర్కారు కదిలినాదిరా. కడుపు నింప సర్కారు కదిలినాదిరా, కడుపు నింప సర్కారు కదిలినాదిరా. గతంలో దొడ్డు బియ్యాన్ని ఇస్తే తినలేక, ఆ పురుగులు పెట్టి ఒట్టు పెట్టిన బియ్యాన్ని తినలేక కోళ్ళ ఫారాలకు బర్లకు దానా కింద 5 రూపాయలకు 10 రూపాయలకు అమ్ముకునే ఆ రోజులను. అందుకే దొడ్డు బియ్యం బువ్వదినే గడ్డు కాలం పోయరా, దొడ్డు బియ్యం బువ్వదినే గడ్డు కాలం పోయర్రా. సన్న బియ్యం బువ్వతోని మన ఆకలి తీర్చెరా.
నిరుపేదలు సన్న బియ్యం కొనాలంటేరా కింటలు ధర 7-8 ఆయరా. యనుముల రేవంతన్న వచ్చినాడు రరరరే యనుముల రేవంతన్న యనుముల రేవంతన్న వచ్చినాడు రా. ఏది ఏమైనా మన ఆకలి తీర్చబట్టెరా. తిండి బాగా ఉన్నోనికి ఆకలి విలువ తెలియదు. తిండి బాగా ఉన్నోనికి ఆకలి విలువ తెలియదు. ఆకలి విలువ తెలిసిన ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న. అందుకే తిండి బాగా ఉన్నోడికి అరగపాయరా, తిండి లేక పేదల కడుపెండబట్టెరా. 6 గ్యారంటీల హామీలు లేకపోయినా ప్రతిపక్షాలు అంటా ఉన్నారు 6 గ్యారంటీలు ఏడమలేని అని. 6 గ్యారంటీలలో లేని కూడా అమలు చేస్తుండ్రా. అయ్యా ఇది ఎందుకు చెప్పర్రా మీరు? 6 గ్యారంటీల హామీలు లేకపోయినా అర్హులైన పేదలకు సన్న బియ్యం ఇస్తున్నది మనకు పాలనొచ్చరా. పదేళ్ళ దొర పాలన చూసినాం. ఒక్కనికొక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే, సన్న బియ్యం ఇచ్చిన పాపాన పోలే, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన పాపాన పోలే. ఇవాళ సన్న బియ్యం కావాలంటే ఏం కావాలి? రేషన్ కార్డు కావాలి. మన బిడ్డలకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలంటే ఏం కావాలి? రేషన్ కార్డు కావాలి. బాగా చదువుకుంటే మనకు ఉద్యోగం రావాలంటే, మనకు రిజర్వేషన్ దక్కాలంటే ఏం కావాలి? రేషన్ కార్డు కావాలి. పేదోళ్ళ అర్హులైన పేదోళ్ళందరికీ ఈ ప్రజాఫలాలు అందాలంటే రేషన్ కార్డు కావాలని అర్హులైన పేదోళ్ళందరికీ నిరంతరంగా ఇవాళ రేషన్ కార్డులను ఇస్తూ ఉన్నది ప్రభుత్వం. అందుకే మా దగ్గర పెన్ను ఉన్నది, పేపర్ ఉన్నదని ఏది పడితే అది రాయం. అర్హులైన పేదోళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నది కాబట్టి అనేక పాటలు రాశాము. ఈ పాట కూడా రాశాను. ప్రజాపాలన వచ్చిందమ్మా, పల్లె పట్నమంతా మురిసిందమ్మా. రే ప్రజాపాలన వచ్చిందమ్మా, పల్లె పట్నమంతా మురిసిందమ్మా. మన రేవంత్ అన్న వచ్చిందమ్మా, కొత్త రేషన్ కార్డులను ఇస్తుందమ్మా. మన రేవంత్ అన్న వచ్చిందమ్మా, కొత్త రేషన్ కార్డులను ఇస్తుందమ్మా. దిక్కులేని నిరుపేదాలందరి కోసం రేషన్ కార్డే పెద్ద దిక్కండని. ఏ ఆపద వచ్చినా రేషన్ కార్డు అదే కదా మీకు ఆధారమన్నాడు. అర్హులైన నిరుపేదలు ఎందరు ఉన్నా అందరికీ అందుతాయి రేషన్ కార్డు. ప్రజాపాలన వచ్చిందమ్మా, పల్లె పట్నమంత మురిసిందమ్మా. రేవంత్ అన్న వచ్చిందమ్మా, కొత్త రేషన్ కార్డు. ఇందిరమ్మ ఇల్లు మీకు కావాలన్నా, ఇంట్లో ఉచిత కరెంటు వెలుగాలన్నా. రైతులకు రైతు బంధు రావాలన్నా, రైతులకు రుణమాఫీ కావాలన్నా. అన్నింటికి కావాలి రేషన్ కార్డు, అదే కదా మీకు ఆధారమన్నాడు.
కాపు సరుకులు రావాలన్నా, సన్న బియ్యము మనకు అందాలన్నా, ఆ సన్న బియ్యము మనకు అందాలన్నా, సన్న బియ్యము మనకు అందాలన్నా, ఆరోగ్యశ్రీ బీమా రావాలన్నా, ఆయుష్ పదిలంగా ఉండాలన్నా, ఆయుష్ పదిలంగా ఉండాలన్నా, ఆయుష్ పదిలంగా ఉండాలన్నా. 6 గ్యారంటీల మీద పాడిన పాట పాడకుండా అనేక పాటలు రాశాం. 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలైతా ఉన్నాయి. 6 గ్యారంటీలను అందుకున్న ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. దానికి నిదర్శనం ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి దొరపాలనకు గుండు సున్న పెట్టిర్రు. ఒక్క పార్లమెంట్ అభ్యర్థి కూడా గెలవలే. ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ప్రజాప్రభుత్వానికి పట్టం కట్టిర్రు. 80% సర్పంచ్లను కాంగ్రెస్ పార్టీకి అందించిండ్రు. 6 గ్యారంటీలు అందుతున్నాయి కాబట్టి ఇవాళ ప్రజలు ప్రజాప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నారు. 6 గ్యారంటీలు ఖచ్చితంగా అందుతూ ఉన్నాయి. ఓకే, సో ఏదైతే ప్రతిపక్షాలు పథకాలు అందట్లేదని ప్రశ్నిస్తున్నారో అదే ప్రతిపక్షంలో మెయిన్ పిల్లర్ అయిన కవిత గారు కొత్త పార్టీ పెట్టారు. టీఆర్ఎస్ అని ఒక పార్టీ పెట్టారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను కాంగ్రెస్ పార్టీలో గత 28 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కవిగా, రచయితగా స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా డి శ్రీనివాస్ గారు, వారిద్దరి హయాంలో మేము పాట మొదలుపెట్టాం. ఇప్పటి రేవంత్ అన్న, మహేష్ కుమార్ గౌడ్ వరకు, అంటే నేను 28 సంవత్సరాల రాజకీయాన్ని చూశాను. పార్టీలు పెడతా ఉంటారు పుట్టగొడుగు లెక్క. గతంలో కూడా నాగం జనార్దన్ రెడ్డి పార్టీ పెట్టిండు. ఏమైపోయింది? ఆగమైపోయింది. మాజీ హోంమంత్రిగా ఉన్నటువంటి దేవేందర్ గౌడ్ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తర్వాత నంబర్ 2 ఎవరయ్యా అంటే ఎవరిని అడిగినా చెప్తారు దేవేందర్ గౌడ్ అని. ఆయన కూడా సొంత పార్టీ పెట్టాడు, నిలవలేకపోయారు. అనేక మంది పార్టీలు పెడతా ఉంటారు, పుడతా ఉంటాయి పుట్టగొడుగులు లెక్క, వెళ్ళిపోతారు. అసలు కవితమ్మకు పార్టీ పెట్టడానికి గల ఏముంది? ఆమెకున్న బ్రాండల్లో ఒక్కటే కేసీఆర్ బిడ్డ అనేది తప్ప. నీకున్న అంబాసిడర్ ఏంటి? జయలలిత గారితో పోలుస్తున్నారు కవిత గారిని. జయలలిత గారికి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా. ఎవరు అన్నట్టుగా పులిని చూసి నక్కవాతలు పెట్టుకుందట. అందుకే కేసీఆర్ ప్రభుత్వం కుటుంబ పాలన అయింది. అల్లుడు, బిడ్డ, కొడుకు, దొర, మళ్ళా ఇందులో సడ్డకుని కొడుకు సంతోషరావు. అందుకే కుటుంబ పాలన అయింది. కవితమ్మ గారు పెరుగన్నం తినాలే, పార్లమెంటుకెళ్ళాలి. కవితమ్మ గారు పెరుగన్నం తినాలే, పార్లమెంటుకెళ్ళాలి. ఏ ఉద్యమం చేసిందని? కేసీఆర్ బిడ్డ అని యాన్నో ఉంటే తీసుకొచ్చి నిజామాబాద్కు తోలిరు. పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించారు. మరి గెలిపించినా ఏం చేయాలి? నిజామాబాదు పార్లమెంటు పరిధిలో 6 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ ప్రజల బాగోగులు చూసేది వదిలిపెట్టి బతుకమ్మను పట్టుకొని దేశమంతా తిరిగింది. ఏమన్నంటే తెలంగాణ తల్లి బతుకమ్మ ఈమె. అసలు ఈమె ముట్టక ముందుకు బతుకమ్మ ఆడనట్టు, బతుకమ్మ తెలవనట్టు. తెలంగాణ సాంప్రదాయమే బతుకమ్మ కదా. నువ్వు పుట్టక ముందుకే తెలంగాణలో బతుకమ్మ ఉన్నది కదా. నా అక్క చెల్లెళ్ళు, మా నాయనమ్మ, మా అమ్మ, మా తాత అందరూ తాతల తండ్రుల నుంచి బతుకమ్మ ఉంది కదా. కవితమ్మ గారు పెరుగన్నం తినాలే, పార్లమెంటుకెళ్ళాలి. కవితమ్మ గారు పెరుగన్నం తినాలే, పార్లమెంటుకు వెళ్ళాలి. నీ చీరే కొంగు నలగాకుండా బతుకమ్మాడాలే. నీ చీరా కొంగు నలగాకుండా బతుకమ్మాడాలే. నీ చీరే కొంగు నలగాకుండా బతుకమ్మాడాలే. చీరా కొంగు నలగాకుండా బతుకమ్మాడాలే. నీ గడి కాడ మా ఒళ్ళు డప్పులు కొట్టాలి. నిజామాబాదు బిడ్డ చంప చెల్లు మనిపిస్తే, నిజామాబాదు బిడ్డ చంప చెల్లు మనిపిస్తే, నిజామాబాదు బిడ్డలు చెల్లే చంప వాయిస్తే, నిజామాబాదు బిడ్డలు చెల్లే చంప వాయిస్తే, ఓడాగొట్టి ఆడాబిడ్డను ఇంటికి పంపిస్తే, ఓడాగొట్టి ఆడాబిడ్డను ఇంటికి పంపిస్తే, ఎమ్మెల్యే చేసి నీ అయ్యా
ఎమ్మెల్సీ చేసి నీ అయ్యా ఆడబిడ్డ, ఎమ్మెల్సీ చేసి నీ అయ్యా దేశాలు దింపాలే, సల్లంగుండాలే దొరలు హాయిగుండాలే, సల్లంగుండాలే హాయిగుండాలే, సల్లంగుండాలే దొరలు హాయిగుండాలే. సల్లంగుండాలే హాయిగుండాలే. మీరు వచ్చిపోయే ప్రసంగాలతో పిచ్చిలెత్తిరి, వచ్చిపోయే ప్రసంగాలతో పిచ్చిలేత్తిరి. ఓ ఎత్తున వేసిన ఈ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి హైదరాబాద్ నడిబొడ్డులో ఎల్బీ నగర్ చౌరస్తాలో 5 లీటర్ల పెట్రోల్ పోసుకొని తన ప్రాణాన్ని తెలంగాణకు బలిదానం ఇచ్చి జై తెలంగాణ అంటూ తన ప్రాణాన్ని సైతం ఈ తెలంగాణకు అర్పించిండు. 6 అడుగుల బుల్లెట్ అంటాడు హరీష్ రావు. సిద్దిపేటలో 5 లీటర్ల పెట్రోల్ పోసుకున్నాడు, కానీ ₹1 అగ్గిపెట్టె దొరకలే. ఎందుకంటే నటన చేసి మన బిడ్డలు చావాలి, వాళ్ళు సల్లంగా ఉండాలి. మీరు వచ్చిపోయే ప్రసంగాలతో పిచ్చిలెత్తిరి, వచ్చిపోయే ప్రసంగాలతో పిచ్చిలేత్తిరి. పెట్రోలు మీద పోసుకున్నట్టు నటన చేస్తిరి, రోజు మీద పోసుకున్నట్టు నటన చేత్తిరి. గది చూసి మా పోరలు ఖాళీ సచ్చిరి, సల్లంగా ఉండాలి దొరలు హాయిగుండాలి. సల్లంగుండాలే హాయిగుండాలే. అందుకే కుటుంబ పాలనని ఎల్లగొట్టిర్రు. ఇప్పుడేం నినాదం ఎత్తుకుర్రు? సల్లంగుండరు దొరలు హాయిగుండరు. ఇక సల్లంగుండరు హాయిగుండరు. అరే సల్లంగుండరు దొరలు హాయిగుండరు. ఇక సల్లంగుండరు హాయిగుండరు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పగటి కలలుగా అంటా ఉన్నది, మళ్ళీ 2 ఏళ్లకు మేము అధికారంలోకి వస్తామని. బిడ్డ కవితమ్మ ఏం చెప్తుంది? మా అయ్య మరమనిషి అయిండు, మా అయ్య 1,00,000 కోట్ల కాళేశ్వరం మింగేసిండు అని నీ బిడ్డ చెప్తాను. అసలు పోయినసారన్న ఎర్రటి ఎండలో నీ బాగోతాలన్నీ బట్టబయలు చేయడానికి రేవంత్ అన్న సైన్యం కదిలింది. ఇప్పుడు రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీకే పెద్దగా పని ఉండదు, ఎందుకంటే ఆయన ఓడగొట్టేది ఆయన అల్లుడు, ఆయన కొడుకు, ఆయన బిడ్డ. ఇది మొన్న సంబరాలు చేసుకున్నారు కదా, కాళేశ్వరం నుంచి క్లీన్ షీట్ వచ్చేసింది, మేము ఎలాంటి చేయలేదు స్కామ్ల స్కీమ్ అనేసి కూడా క్లీన్ షీట్ ఇచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఏం చెప్తారు? ఆ క్లీన్ చీట్లో ఏముందని అడుగుతా ఉన్నాం. ఓ పేపర్ పట్టుకొచ్చి మాదేం లేదు ఆ క్లీన్ చీట్లో ఏముందని అడుగుతా ఉన్నాం. అంటే చట్టాన్ని కొనేసిరంటారా? కాళేశ్వరం అనేది ఒక తెల్ల ఏనుగు అని మేంగా చెప్పింది అప్పటి ఐఏఎస్ అధికారి. ఒక ఐఏఎస్ అధికారి అప్పటి ప్రభుత్వంలో అధికారికంగా ఉన్న ఐఏఎస్ అధికారి చెప్పిండు, కాళేశ్వరం అనేది ఒక తెల్ల ఏనుగు, ఈ 1,00,000 కోట్లను మూసుకుపోవడానికి, మూటలు మోసుకుపోవడానికే ఈ తెల్ల ఏనుగు ఉందని చెప్పారు. ఆ ముచ్చట ఇప్పుడు మేం కాదు కదా, కవితమ్మే కదా అన్నది. నిన్నగాక మొన్న ఆయన పార్టీలో పార్టీ ఆవిర్భావ సభను ఏర్పాటు చేసి ఇంకో మాట చెప్తుంది. ఆమెట ఈ తెలంగాణ తల్లి అట. నువ్వు పిల్లకే దిక్కులేదురా అంటే తల్లి అట ఆమె. ఆమె ఏం చెప్తున్నది? 1,00,000 కోట్లు మా అయ్య మింగిండని బాగా జాప్తా చెప్తుంది. మేము మిమ్మల్ని ఓడగొట్టవలసిన పని లేదు. రేవంత్ రెడ్డి ఇడిచిన బాణమే అని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇడిచిన బాణం అయితే కాంగ్రెస్లో చేర్చుకుంటారుగా. ఆయన కొత్త పార్టీ పెట్టవలసిన అవసరం ఏముంది? లేదు కదా. ఇప్పుడు కోదండరామ్ సార్ ఉన్నాడు. కోదండరామ్ సార్ కూడా మొన్న ఆయన తెలంగాణ సాధనలో ముందు వరుసలో ఎవరన్నా ఉన్నారు అంటే చిన్న పిల్లగాని నుంచి పండు ముసలి దాకా చెప్తారు. కోదండరామ్ సారు జేఏసీ చైర్మన్గా సకల జనుల సమ్మెను సవ్వడిగా వాయించిండు ఎవరన్నా ఉన్నారంటే కోదండరామ్ సార్. ఈ తెలంగాణ సాధనలో ముందు వరుసలో ఉన్నాడని ప్రజాప్రభుత్వం వచ్చినాక ఆయన కాంగ్రెస్ పార్టీ జెండా మొయ్యలే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, అయినా తెలంగాణ సాధనలో ముందు వరుసలో ఉన్నాడని ఎమ్మెల్సీ చేశారు. ఆ ఎమ్మెల్సీ చేస్తే కుట్రబన్ని కోర్టు పోయి ఆయన ఎమ్మెల్సీ పదవిని ఊడవీకిండ్రు. అయినా రేవంత్ అన్న మక్కువని దీక్షతో తెలంగాణ సాధనలో ముందు వరుసలో ఉన్న కోదండరామ్ సార్కు న్యాయం జరగాలని కోర్టుకెళ్ళి మళ్ళీ ఎమ్మెల్సీని తీసుకొచ్చి కోదండరామ్ సార్ అప్పచెప్తే ఈరోజే మళ్ళీ
ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. అందుకే రేవంత్ అన్న ఇడిచిన బాణం కాదు, నీ ఆస్తుల పంపకాలలో బయటపడ్డ కుంభకోణాలు. మేము ఓడగొట్టవలసిన పని లేదు, కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టవలసిన పని లేదు, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఓడగొట్టవలసిన పని లేదు, నీ కుటుంబమే నిన్ను ఓడగొట్టే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఆస్తుల పంచాయతీ కాడ ఆడబిడ్డ కవితమ్మ, ఆస్తుల పంచాయతీ కాడ ఆడబిడ్డ కవితమ్మ, అయ్యా అన్న అల్లుడంత దొంగలని అంటున్నది. దొంగలని అంటున్నది. మొన్న జీవన్ రెడ్డిని పార్టీలోకి చేర్పించుకోవడానికి జగిత్యాలలో ఒక సభ పెట్టిండు. మేము తెలంగాణ సిపాయిలమని. నీ బిడ్డ ఏమంటుంది? అందుకే రాసిన, తెలంగాణకు మేము సిపాయిలం అంటుండ్రని, తెలంగాణకు మేము సిపాయిలం అంటున్నది. తెలంగాణకు మీరు సిపాయిలు అంటుండ్రని, తెలంగాణకు మేము సిపాయిలం అంటున్నది. తెలంగాణ సంపదంతా దోసుకపోయిన సపాయిలు. తెలంగాణ సంపదంతా దోచుకుపోయిన సపాయిలు. సపాయిలు ఏం చేస్తారు? ఉరుసుకపోతారు. అట్లే తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా అప్పుల కుప్పగా చేసి, ఇలా మేం చెప్పడం కాదు, ప్రజలకు ప్రభుత్వానికి వారధి ఎవరన్నా ఉన్నారు అంటే అది మీలాంటి మీడియా. ధనిక రాష్ట్రమా కాదా మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మీరు చెప్పాలి. అదే అట్లాంటి ధనిక రాష్ట్రం ఇవాళ అప్పుల కుప్పగా అయింది అని అంటే పాపం ఆ దొరే. అందులో అందరూ భాగస్వాములే, అయ్యా, కొడుకు, బిడ్డ, అల్లుడు. ఆ పాపాన్ని ఏదో కడిగేసుకుంటామంటే తెలంగాణ బిడ్డలు తెలివితక్కువలు గారమ్మా. ఇటు బిడ్డకు అటు అయ్యకు అల్లునికి రాబోయే 2 ఏళ్లకు ప్రభుత్వంలో కొత్త అని మీరు అనుకుంటారు. వాతలు పెట్టి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాడు. అందుకే రేవంత్ అన్న నాయకత్వంలో ఒక్క గుద్దితే కేసీఆర్ ఫామ్ హౌస్ పోయిండు, బిడ్డ కవితమ్మ జైలుకు పోయింది, అల్లుడు హరీష్ రావు కళ్ళు దాగిన కోతిలెక్కి ఎగురుతూ ఉన్నాడు, కొడుకు కేటీఆర్ పగటి కళలు కంటా ఉన్నాడు, నేను 2029లో ముఖ్యమంత్రి అవుతా అని. మీ పగటేశాలకు 2023లోనే చరమగీతం పలికిర్రు. ఒక్క గుద్దితే కారు షెడ్డుకు పోయింది. ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు ఏదైతే జైత్యాల సభలో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మూసి సుందరీకరణ ఈ హైడ్రాన్ని కుప్పగొలుస్తా అని చెప్పిండు. మరోపక్క మేము అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగులు నిరసన చేయాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆశా వర్కర్స్ కావచ్చు, ఆర్టీసీ సమ్మెలు కావచ్చు, చాలామంది ఎక్సెట్రా వాళ్ళంతా రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నారు. మరి ఇది ఎవరిది నిర్లక్ష్యం అంటారు? నువ్వు చక్కని ప్రశ్న వేసినావు. హైడ్రాను తీసి ఎత్తి అవతల పాడేస్తా అని అంటా ఉన్నాడు కదా. అసలు హైడ్రా ఎవరి ఇండ్లు కూల్స్తా ఉన్నది? ఇప్పుడు బార్డర్లో సైనికుడు నేను చచ్చిపోతే ఈ దేశం బాగుంటుంది అని అంటే 100 మంది సైనికులు వాళ్ళ ప్రాణాలకు త్యాగం చేస్తామనే తుపాకీని ఎత్తుకొని బార్డర్లో కావలి కాస్తారు. వాళ్ళు అక్కడ తుపాకీ పట్టుకొని కావలి ఉంటేనే మనం ఇక్కడ సుభిక్షంగా ఉన్నాం. అవును. అంటే గతంలో ఈ దొరపాలనలో ఉప్పల్, హైదరాబాదు చుట్టుపక్కల వర్షాలు పడితే షెర్లల్లో పోయినట్టు పడవలేసుకొని తిరిగినాం. దానికి కారకులు ఎవరు? ఈ కబ్జాకోర్లు కాదా? ఈ కబ్జాకోర్లకు వంత వాడినందుకే కదా మా ప్రజలు హైదరాబాద్లో పడవలేసుకొని నీళ్ళల్లో చెర్లల్లో తిరిగినట్టు తిరిగింది. వాస్తవం కాదా? మరి ప్రపంచానికే ఒక హైదరాబాద్ ఆదర్శంగా ఉండాలంటే కబ్జాకోర్లను విడిచిపెట్టుదామా? కబ్జాకోర్ల ఇల్లును కూలగొడదామా? ఇప్పుడు నాలాల మీద ఇల్లు కడితేనే కదా ఆ బజార్ అంతా బురదమయమైంది. ఇప్పుడు కబ్జా కోర్లను ఇల్లు కూలగొడుతున్నారు మీరు అంటున్నారు. ఓకే, బయట సిచ్యువేషన్ ఏంటంటే, బయటకు వచ్చిన సోషల్ మీడియా వీడియోస్ ఏంటంటే నిరుపేదల ఇల్లులు కూలగొడుతున్నారు అనేసి సోషల్ మీడియా కావచ్చు, బాధితులు కావచ్చు రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? మరి భారత టీవీ యాజమాన్యం ఇట్లాంటి ఒక 200 ఛానల్స్ ఉన్నాయి, ఒక 100 పేపర్లు ఉన్నాయి, లేకపోతే ఇక్కడ కూర్చున్నాం మనం ఉన్నాం. ఎవరైనా ఇల్లు కూలగొట్టిరా అంటే నీ ఇల్లు నిజాయితీగా ఏ కబ్జా లేకుంటే కూలగొట్టరు. అది అందులో తేడా ఉంటేనేగా అది గ్రహిస్తలేరు. ఈ ప్రజాప్రభుత్వం మీద హైడ్రాతోని హైదరాబాద్ బాగుపడుతుంది, బురద లేకుండా ఒక ఆదర్శమైనటువంటి హైదరాబాదును చూసి ఓర్వలేక ఈ ప్రజాప్రభుత్వం పేరు వస్తుంది, మా పేరు ఖరాబ్ అవుతుందనే
దుష్ప్రచారం చేయడం కోసమే. ఇంకోటి ఖమ్మం వెలుగుమట్ల భూములు కూలగొట్టడం కరెక్టా తప్ప? అండ్ ఇక్కడ గాంధీ విగ్రహం కోసం 5,000 2,000 కోట్లు పెట్టి కడుతున్నాడు, అక్కడ కూడా ఇల్లులు కూలగొట్టడం కరెక్టా రాంగా? ఖమ్మంలో ఇండ్లు కూల్చివేతలను ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూర్చొని ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ న్యాయం జరిగింది అని రివ్యూ చేసుకున్నారు. ఎక్కడైతే వెలుగుమట్లలో నిజాయితీగా ఇండ్లు లేనోళ్ళు ఎవరైతే ఇండ్లు కోల్పోయారో ప్రభుత్వం కట్టిస్తూ ఉన్నది. అది బాటంగా అక్కడ పొంగులేటి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో అర్హులైన వాళ్లకు వెలుగుమట్లలో వెలుగులనిచ్చే రీతిగా ఇందిరమ్మ ఇండ్లని ఇస్తూ ఉన్నది. కానీ వెలుగుమట్ల వేరు, హైడ్రా వేరు. హైడ్రా అనేది ఇవాళ భూ కబ్జా కోర్ల గుండెల్లో గుబులు నింపింది. హైడ్రా నువ్వు ఎత్తేసుడు కాదు, అసలు నువ్వు 2029లో మళ్ళీ వస్తే ఈ ప్రజలే ఈ ప్రజాప్రభుత్వాన్ని పట్టం కడతారు, నిన్నే ఎత్తేసి అవతల ఎత్తేస్తారు. హైడ్రా వల్ల నిరుపేదలు ఇల్లులు ఊలగొడుతున్నారని బయటకు వచ్చారు. అదే ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఓవైసీ ఇల్లులు కబ్జా చేసిన ప్లేసెస్ చాలా ఉన్నాయన్నారు. వాళ్ళ ఎందుకు కూలగొడతలేరు అనేసి కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మీతో కలిసి పార్టీలో పనిచేస్తున్నందుకు వాళ్ళని వదిలేస్తున్నారా? మీకు ఒకటి చెప్పాలి, మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే ఒక్క అడుగుతోని మొదలవుతుంది. ఎస్, ఇది ఆది కాదు, అంతం కాదు, ఓ కాడ మొదలైంది, ఆడికి ఆగిపోలేదు కదా. హైదరాబాదు బురదమయం ఉండొద్దు అని అంటే ఎవడు కబ్జా చేసినా, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినాయి, రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి గారే అలా ఇల్లు కట్టిండని. నా అన్నైనా తమ్ముడు తనవాడైనా ధర్మం తప్ప నిజాయితీగా ఉంటే ఇల్లు కూలగొడతామని చెప్పిండు. నిజంగా కబ్జా చేసిన వాళ్ళు, నాలాలు కబ్జా చేసిన చెర్లను కబ్జా చేసిన వాళ్ళు బయటికి గుంజుడే. ఈ చెర్లను ఇప్పుడు మనం బతుకమ్మ కుంటను చూసినాం, 1000 కోట్లు పెట్టి అలా దాన్ని ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఏమైనా ఇంటికి తీసుకుపోయిండా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా రిజిస్ట్రేషన్ చేసిండా? ఆ చెరువును అక్కడనే మరమ్మతులు చేసిండు, ఆ ప్రజలకే అందించింది. ఇంకోటి ప్రశ్న ఏంటంటే, గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మూసి సుందరీకరణ వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందా, సింపతి వస్తుందా అంటే ఏం చెప్తారు? భూ కబ్జా కోర్లకేమో వ్యతిరేకత ఉన్నది, ప్రజలు మాత్రం సింపతిగానే ఉన్నారు. అందుకే నేను పాట రాశాను. హైడ్రా జిహెచ్ఎంసీకి అధికారం ఇచ్చిరి, అక్రమ కట్టడాలను అరికట్టబట్టిరి. హైడ్రా జిహెచ్ఎంసీకి అధికారం ఇచ్చిరి, అక్రమ కట్టడాలను అరికట్టబట్టిరి. హైడ్రా జిహెచ్ఎంసీకి అధికారం చెర్లను మింగిన భూబకాసురుల నుండి చెర్లను కాపాడి ప్రజలకు అందిస్తుండ్రు, చెర్లను కాపాడి ప్రజలకు అందిస్తుండ్రు, చెర్లను కాపాడి ప్రజలకు అందిస్తుండ్రు. ప్రతిపక్షం ఏం చేస్తుంది? కబ్జాలు చేసి ఈడ గుడి కట్టం గుడిని కూడా కొడతారా, ఈడ బడి కట్టం బడిని కూడా కొడతారా అంటా ఉన్నారు. 4 ఎకరాలల్లో 100 గజాలల్లో ఒక గుడి కట్టి 50 గజాలల్లో ఒక బడి కట్టి వీటి జోలికి వస్తూ ఉన్నారు. కానీ ఖరీదైన భూముల మీద డేకను వేసిరు కాబట్టి, ఈ ఖరీదైన భూములను కబ్జా చేసిరు కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం హైడ్రాను తెచ్చింది. అందుకే ఖరీదైన భూములను చెర్లను కబ్జా చేసి ఫంక్షన్ హాళ్ళు బడి గుడి అని కాజేసిరి దొంగలంతా. మంచి నీళ్లు దాపేటి మన చెర్లను మింగినొల్ల గుర్తించి ప్రభుత్వము గుంజుతున్నది ఇయాల. మన చెర్లను కాపాడి మనకే అందిస్తున్నారు, ప్రజాప్రభుత్వంలో ప్రజల ఆస్తులను కాపాడి హైడ్రా జిహెచ్ఎంసీకి అధికారం ఇచ్చిరి, అక్రమ కట్టడాలను అరికట్టబట్టిరి. హైడ్రా జిహెచ్ఎంసీకి ఏ పార్టీలో ఎవడున్నా కాంగ్రెస్ పార్టీనైనా ఇచ్చిపెట్టాడు. ఎవరు? రేవంత్ అన్న, రంగనాథ్ గారు. ఏ పార్టీలో ఎవడున్నా ఎంత పెద్దవాడైనా ప్రజా సొమ్ము కాపాడే ప్రభుత్వమే కాంగ్రెసు.
ఇన్ని నాళ్ళు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క భూబకాసూరులను భరతం పడుతంది నేడు సాగునీరు నీగునిచ్చే సల్లనైన మన చెర్లను సాగునీరునిచ్చే చల్లనైన మన చెర్లను మింగినల్ల లొంగదీసి ఉక్కు పాదము హైడ్రజీఎస్ఎంసీకి అధికారం హైడ్రా అనేది ఎత్తిపారెత్తి పోయేది బిడ్డ కాదు బిడ్డ. నువ్వు కబ్జా కోర్లకు వంత పాడుతూ ఉన్నావు. ప్రజల పక్షాన ప్రజాప్రభుత్వం ఉన్నది. చర్యలను కాపాడి ప్రజలకు అందిస్తే ఇవాళ బురదమయం కాదు, హైదరాబాదు సుందరమయం అవుతుంది. అందుకే హైడ్రా ఉంటుంది. హైడ్రాని తీసేసే అంత సాహసం ఎవడు చేయడని మా ప్రగాఢ నమ్మకం. ఇంకోటి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2 ఏళ్లలో మేమే అధికారంలోకి వస్తామని కేసీఆర్ గారు చెప్తున్నారు. బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా మార్చబోతున్నారు అనేసి కూడా కేటీఆర్ గారు మొన్న ఒక సభలో అనడం జరిగింది. కవిత గారు అనౌన్స్ చేశారు టీఆర్ఎస్ అని. సో ఓవరాల్గా దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? నేను గతంలో ఒక పాట రాశాను. చంద్రశేఖరయ్యా ఓ చంద్రశేఖరయ్యా కుటుంబ పాలనను కూలాగొడతామురో చంద్రశేఖరయ్యా. అసెంబ్లీ ఎన్నికల్లో నిన్ను ఓడగొట్టిర్రు, నిన్ను ఫామ్ హౌస్ పంపిర్రు, నీకు ఇంకా బుద్ధి రాలే. పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టి గుండు సున్నా పెట్టిర్రు, ఇంకా నీకు బుద్ధి రాలే. మొన్నటికి మొన్న సర్పంచ్ ఎలక్షన్లు జరిగితే 80% సర్పంచులను కాంగ్రెస్ పార్టీ గెలిపించి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పారు. ఇంకా నేను పగటి కళల గంట, నేను ఇంకా 2029లో అధికారంలోకి వస్తా. యాడికేలత్తావు నాయన, మమ్మల్ని ముంచింది చాలు. పావుల చేతుల పెట్టి చంద్రశేఖరయ్యా, పావుల చేతుల పెట్టి మా రూపాయి గుంజితివో, పావుల చేతుల పెట్టి మా రూపాయి గుంజితివో చంద్రశేఖరయ్యా ఓ చంద్రశేఖరయ్యా కుటుంబ పాలనను కూలాగొడతామురు చంద్రశేఖరయ్యా. చెప్పింది చెప్తానని చెంపలేసుకున్నావు, మామూలు ముచ్చట్నా దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా. ఎటుపోతీవి నాయన? 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు, ఏమనికి ఇత్తివి అయ్యా? గొర్రెలు కాసుకోరని గొర్రెని ఇచ్చినావు. ఆడ చదువుకోవద్దు అని పిల్లలు ఉద్యోగాలు చేయొద్దు. శాఖలోనికి బండి ఇచ్చినావు, ముదిరాజులకు చేపలు ఇచ్చినావు. నువ్వు ముఖ్యమంత్రి అయినవు, నీ కొడుకు ఐటీ మంత్రి అయిండు, నీ అల్లుడు భారీ మంత్రి అయిండు, నీ బిడ్డ ఎంపీ అయింది. నిజామాబాద్ బిడ్డలు తెలికల్లోళ్ళు చెంప చెల్లు అనిపిస్తే ఎమ్మెల్సీ చేసినావు. మా శాఖలోళ్ళేమో బట్టలు ఉతుకోవాలి, మా గొల్లోళ్ళేమో గొర్రెలు కాసుకోవాలి, మీరేమో పదవులల్లో ఉండాలి. చెప్పింది చేస్తానని చెంపలేసుకున్నావు, కొదికడి నక్కలాగా కాపలా కూసున్నావు. మా గోసాదలుగురు చంద్రశేఖరయ్యా, నీకు మా ఉసురు దలిగెరు, మా గోసాదలిగెరు, నీకు మా ఉసురు దలిగెరు. పగటి కళలు కంటనే ఉండుర్రి. ప్రజాప్రభుత్వం ఇప్పుడే కాదు, మళ్ళీ 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 ప్రజల మనస్సు గెలుచుకుంటుంది. ప్రజాప్రభుత్వానికి తిరుగే లేదు. ఇంకోటి, రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలని అన్నారు. మొన్న ఆర్టీసీ సమ్మెల వల్ల ఒకళ్ళు కూడా సూసైడ్ చేసుకోవడం చనిపోయింది. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? చక్కని ప్రశ్న వేసినావు అన్నగారు. రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే అసలు ఈ భాషను తెలంగాణ తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్. చవటలు, దద్దమ్మలు, బడివేలు, బటిబాజులు, ఈ సంస్కృతి అంతా ఎక్కడికి వెళ్ళొచ్చింది? కేసీఆర్ తీసుకొచ్చిన సంస్కృతే. మీరు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు టీవీలు ఇప్పుడు ఆన్ చేయండి,
అందులో అవే కనబడతాయి. కానీ రేవంత్ రెడ్డి గారు తలదన్నేవాడు ఉంటే తాటిని దన్నేవాడు వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి గారు హీట్ కా జవాబ్ పత్తర్ సే దేనా అన్నాడు. అందుకే నీ మాటలకు మాటతోనే సమాధానం చెప్పిండు. నీ కుటుంబానికి, ప్రభుత్వానికి, నీ కుటుంబ పాలనకు పాడేగట్టిండు. ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిందంటే సోనియా గాంధీ గారి దీవెన, రాహుల్ గాంధీ గారి అండ, ఖర్గే గారి అనుభవం, రేవంత్ అన్న వీరత్వం. ఆ దొర మెడలు వంచిండు, ప్రజాప్రభుత్వాన్ని తెచ్చిండు. అనేక పాటలు రాశాను. ఆ దొరను చూసినాక, ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాక రేవంత్ అన్నను చూసి రాసిన పాట. మన నాయకుడు రేవంత్ అన్న అరే ప్రజాపాలన తెచ్చిండన్నా, దేశంలో తెలంగాణను ఇక నెంబర్ 1 చెయ్యగదిలేను. మన నాయకుడు రేవంత్ అన్న మనకు ప్రజాపాలన తెచ్చిండన్నా. చలో దేశంలో తెలంగాణను ఇక నెంబర్ 1 చెయ్యగదిలేను. అరే అరే దేశంలో తెలంగాణను అమ్మ సోని అమ్మ మాట నిలబెట్ట కదిలినాడు. అమ్మ సోని అమ్మ మాట నిలబెట్ట కదిలినాడు. అమ్మ సోని అమ్మ మాట నిలబెట్ట కదిలినాడు. 6 గ్యారంటీలను అమలు చేస్తా ఉన్నాడు రా మన నాయకుడు, మన నాయకుడు, మన నాయకుడు రేవంత్ అన్న మనకు ప్రజాపాలన తెచ్చిండన్నా. రైతులకు 2 లక్షల అరే రుణమాఫీ చేసిండన్నా. అరే ఆడపల్లుల ఆర్టీసీని బస్సు ఉచితంగా చేసిండన్నా. అరే 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా పెంచినాడు. ఆయుష్ పోసి మనకు ప్రాణదానమిస్తుండురా మన నాయకుడు, మన నాయకుడు, మన నాయకుడు రేవంత్ అన్న మనకు ప్రజాపాలన తెచ్చిండన్నా. అరే పేదొల్ల ఆకలి తీర్చా, అరే సన్న బియ్యం పథకము తెచ్చే. అరే అర్హులెంత మంది ఉన్నా అందరికీ రేషన్ కార్డులను ఇస్తుండన్నా. 2 ఏళ్లుగా కాముందే 70,000 ప్రభుత్వ కొలువులిచ్చెను. 2 ఏళ్లు కాకముందుకే 70,000 ప్రభుత్వ కొలువులు ఇచ్చిండు. 15,000 పోలీసు ఉద్యోగాలను ఇచ్చింది ప్రజాప్రభుత్వం. 7,700 స్టాఫ్ నర్సు ఉద్యోగాలను ఇచ్చింది ప్రభుత్వం. గురుకుల ఉపాధ్యాయులను ఇచ్చింది. అదేవిధంగా రవాణా రంగం పోస్టులు, మున్సిపల్ శాఖలో ప్రభుత్వ కొలువులు అన్నీ కలిపితే, అందుకే రాశాను 2 ఏళ్లుగా కాముందే 70,000 ప్రభుత్వ కొలువులు ఇచ్చెను. అరే దేశానికి తలమానికము మన హైదరాబాదు ఉండాలండు. స్మార్ట్ సిటీతో హైదరాబాదును అభివృద్ధి చేస్తా ఉండురా మన నాయకుడు, మన నాయకుడు, మన నాయకుడు రేవంత్ అన్న మనకు
రేవంత్ అన్నకు తిరుగులేదు, ప్రజాపాలనకు ఎదురు లేదు. ఇవాళ రేవంత్ అన్న ఫాలోవర్స్ రాష్ట్రంలో ఎట్లున్నారు? నువ్వేడొత్తో ఇంకా నీ కేసీఆర్ పని, కేటీఆర్ పని, హరీష్ రావు పని అయిపోయింది. బిడ్డ ఎట్లాగో ఆస్తుల పంపకాల కాడ గిట్టలేదు, బయటికి వచ్చి లొల్లి పెడతా ఉన్నది. అందుకే రేవంత్ అన్నకు ఎదురు లేదు. రేవంత్ అన్నకు తెలంగాణ రాష్ట్రంలో ఫాలోవర్స్ ఫుల్ అయిపోయారు. అందుకే ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్ రాష్ట్రములో రేవంత్ అన్న ఫాలోవర్స్. 6 గ్యారంటీలు పెద్ద దురుసు. బయలెల్లిండే అన్న బయలెల్లిండే, యనుమల రేవంత్ అన్న బయలెల్లిండే. బయలెల్లిండే అన్న బయలెల్లిండే, యనుమల రేవంత్ అన్న బయలెల్లిండే. ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్ తెలంగాణ రాష్ట్రమంతా ఫాలోవర్స్. 6 గ్యారంటీలు పెద్ద దురుసు. యనుమల రేవంత్ బయలెల్లిండే. మాటంటే తప్పనోడు మన కోసం వచ్చినాడు, ప్రజాపాలన తెచ్చి ప్రజల మేలు కోరినాడు. మాటంటే తప్పనోడు మన కోసం వచ్చినాడు, ప్రజాపాలన తెచ్చి ప్రజల మేలు కోరినాడు. 6 గ్యారంటీలు అందరికీ అందాలని అడుగు ముందు కేసిండు యనుమల రేవంత్ అన్న. చల్ అన్న బయలెల్లిండే. ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్ రాష్ట్రములో రేవంత్ అన్న ఫాలోవర్స్. రేవంత్ అన్నతోని ఈ ప్రజాప్రభుత్వంతో ఎవరు తట్టుకోలేరు. బీఆర్ఎస్ఏ కాదు, బీజేపీ కూడా తట్టుకోలేదు. ఓకే, చాలా చక్కగా పాటలు ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతిదానికి. అండ్ రాష్ట్రంలో డీజిల్ కొరత, పెట్రోల్ కొరత రావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేసి కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. విదేశాల్లో యుద్ధం వల్ల, ఒక దేశం మీద ఇంకో దేశం బాంబుల యుద్ధం వల్ల ఈ రాష్ట్రానికి ఇంత ఎఫెక్ట్ అవుతుంది అనేసి కూడా మరికొంతమంది అర్థం చేసుకున్నారు. సో ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా అంటే ఏం చెప్తారు? చక్కని ప్రశ్న వేసిండ్రన్న. అక్కడెక్కడనో దేశంలో యుద్ధం జరుగుతూ ఉందని మనం పేపర్లలో చూస్తూ ఉన్నాం, మీడియాలో చూస్తూ ఉన్నాం. అక్కడెక్కడనో యుద్ధం జరుగుతూ ఉంటే స్వయంగా ఇవాళ మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ఇంట్లోనే యుద్ధం జరుగుతూ ఉన్నది. ఏం యుద్ధం? ఇంట్లో గ్యాస్ యుద్ధం జరుగుతూ ఉన్నది. బయటికి వెళ్ళామంటే డీజిల్, పెట్రోల్ యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆడతల్లులు వంట చేసి పెట్టాలంటే ఏం కావాలి? గ్యాస్ కావాలి. మరి గ్యాసుకు, డీజిల్కు, పెట్రోల్కి ఏం సంబంధం అని మీరు అడిగితే అడగొచ్చు. కానీ ఇంటికి పెద్ద దిక్కు ఎవరన్నా ఉంటే ఆ ఇంటి ఆయన్ని అడుగుతారు. రాష్ట్రానికి పెద్ద దిక్కు ఉంటే ముఖ్యమంత్రిని అడుగుతారు. ఈ దేశానికే పెద్ద దిక్కు కదా నరేంద్ర మోడీ గారు. మరి ఈ దేశ ప్రజలు గ్యాస్ లేక, డీజిల్ లేక, పెట్రోల్ లేక ఈ దేశ ప్రజలు అల్లాడుతూ ఉంటే సూటు బూటేసుకొని చూసుకుంటూ కూర్చున్నాడు తప్ప ప్రజలను పట్టించుకుంటలేరనే నేను ఈ పాట రాశాను. ఈ యుద్ధమొద్దురా మనకు శాంతి ముద్దురా, యుద్ధమొద్దురా మనకు శాంతి ముద్దురా. అరే సంపుడేందిరా ఈ సచ్చుడేందిరా, అరే యుద్ధమొద్దురా మనకు శాంతి ముద్దురా, అరే సంపుడేందిరా ఈ సచ్చుడేందిరా. ఆ దేశం మీద వీడు, ఈ దేశం మీద వాడు, ప్రజల పానాలతోని చెలగాటం ఆడుతన్ను. చల్
యుద్ధమొద్దురా మనకు శాంతి ముద్దురా, అరే సంపుడెందిరా ఈ సచ్చుడెందిరా, ప్రపంచ దేశాలకు రాజులము మేమని ఎనుకుండి ఎగదూసి దేశానికి ముప్పు తెచ్చే రాజన్నోడెవడైనా ప్రజలను రక్షించాలే, ప్రజల ప్రాణాలు హక్కెవ్వడు మీకిచ్చెను, బాంబులేసుకుంట ప్రజల భయభ్రాంతులకు చేస్తిరి వద్దమొద్దురా మనకు సంపుడెందిరా ఈ సచ్చుడెందిరా, పొయ్యి మీదికి ఉంది గాని పొయ్యి మీదికి లేకపాయ, గ్యాసు బండ లేక జన్ గజ 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 వణుకుతండ్రు, బ్లాకు మార్కెటులోన 500 సిలిండర్ 3000 కమ్ముకుంట మూటలు కడుతున్నారు, అందుకేన ఈ దేశం మీ చేతుల పెట్టింది, అందుకేన ఈ దేశం మీ చేతుల పెట్టింది, ప్రజల ఇబ్బంది మీకు పట్టాదాయ మోడీ గారు యుద్ధము బాంబుల దాడిలో నా ప్రపంచ దేశాలు పేక మీడలాగా కూలి కుప్పగూలిపోతంటే, యుద్ధముతో దేశమంతా అతలాకుతలం అయి ఆస్తి నష్టం పాన నష్టం అంత నష్టమైతుంటే, మన దేశపు ప్రధాని నరేంద్ర మోడీ గారు సూటు బూటు నేసుకొని డాబు చేపి చూస్తున్నాడు, భరతమాతకు జై అని భలే మోసగిస్తున్నారు, భరతమాతకు జై అని భలే మోసగిస్తున్నారు, ఈ భరతమాత ఒడిలోన మా బాధలు మీకు వస్తాయ వృద్ధమొద్దురా, ఇంకోటి కేంద్ర విధి విధానాలలో డబుల్ ఇంజన్ సర్కార్ 2029లో మేమే అధికారంలోకి వస్తామనేసి కూడా అంటున్నారు. డబల్ ఇంజన్ సర్కారు వస్తుందని పాపం బీజేపీ వాళ్ళు పగటి కలలు కంటారు, ఇటు కేసీఆర్ అట్నే కలలు కంటాడు, అక్కడ ఉన్న మోడీ గారు అట్నే కలలు కంటాం. గతంలో 2023లో రేవంత్ అన్న నాయకత్వంలో రాష్ట్రం మొత్తం కాలుకు బలపం కట్టుకొని తిరిగిండు, ఇటు మోడీ గారిని అటు కేసీఆర్ని ఎండగడుతూ. ఈ రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఇప్పుడు మంత్రిగా ఎలగబెడుతున్నటువంటి కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. మరి ఈ రాష్ట్రంలో మీరు పుట్టలేదా? కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి ఫలాల కోసం మీరు ఏం నిధులు తీసుకొచ్చిండ్రు? వాళ్ళు ఏం తీసుకురాలేదు, గాడిది గుడ్డు తప్ప మనకి ఏమి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి గారు ప్రతి బహిరంగ సభలో ఆ గాడిది గుడ్లను చూయించిండ్రు. ఆ గాడిది గుడ్లను మాకు ఇచ్చారు కాబట్టే ఈ పాట రాశాను. మతతత్వ బీజేపీ మనల ముంచెను, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కెను. మతతత్వ బీజేపీ మనల ముంచెను, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కెను. నరేంద్ర మోడీ తెలంగాణకేమిచ్చిండు? నరేంద్ర మోడీ తెలంగాణకేమిచ్చిండు? నమ్ముకుంటే మనకు గారి గుట్టిచ్చిండు. మతతత్వ బీజేపీ మనల ముంచెను, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కెను. మతతత్వ బీజేపీ నల్లధనం పేరు చెప్పి నయవంచన చేసినారు, జీఎస్టీ పేరు చెప్పి మన జేబులు కొల్లగొట్టే. బ్యాంకులపై సేత్య బాధ వేసింది, నిత్య బాధ బాధ తప్ప మనకింకా ఏమి మిగిలే రోరన్నా. మతతత్వ పీడిగాన్ని, మతతత్వ బీజేపీని కట్టేదించగలులాలే. మతతత్వ బీజేపీ
రేవంత్ వచ్చినాక 500 అయింది సిలిండర్. అప్పుడున్న కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో 1250 ఉండే. 1200 సిలిండర్ 500కి ఇస్తున్నారు. 500 ఉన్న గ్యాసు 1200 చేసే, 50 రూపాయలున్న డీజిల్ 110 దాటిపాయెను. 60 రూపాయలున్న పెట్రోల్ 120 దగ్గరికి వచ్చాను. ధరల మీద ధరలు పెంచి దోషి దాసుకున్నారు. అమిత్ షా మోడీ కలిసి దేశాన్ని మింగుతుండ్రు. గతంలో నూనె 80 రూపాయలు ఉండే, ఇవాళ ఎంత అయింది? 180 రూపాయలు అయింది. 80 రూపాయలు ఉన్న నూనె 180 రూపాయలు చేసే. ఆవాలు జీలకర్ర అలిగి ఏగుతలేవు. కూరలోన నూనె లేక కుమిలిపోతి మోరమ్మ. సామాన్యుల నడ్డి విరిచి సరుకుల ధరలు పెంచే. 2000 నోటిచ్చి నోట్ల మట్టి కొట్టినారు మన తప్ప బీజేపీ. ఒక 20 ఏళ్ళ వరకు బీజేపీని కానీ బీఆర్ఎస్ని కానీ కాలం చెల్లిన పార్టీలని ప్రజలు అంటా ఉన్నారు. ఓకే, ఇంకోటన్నా రేవంత్ రెడ్డి గారి సభ ఎక్కడ జరిగితే అక్కడ చక్రాల రఘు గారు ఉంటారు అక్కడ. అలాంటిది కవులని, కళాకారులని ఈ ప్రభుత్వం గుర్తిస్తుందా? గత ప్రభుత్వం గుర్తించిందో లేదో ఎక్సెట్రా, కానీ ఈ ప్రభుత్వం గుర్తించిందా? గుర్తించలేదు. ఎందుకంటే మీ చాలా కష్టపడుతుంటారు, చాలా చేస్తున్నారు. సో ఏం చెప్తారు మరి? ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదన్నా ఉన్నది అని అంటే ఈ ప్రజాప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. గతంలో ఏ కవులను, కళాకారులను గుర్తించిన పాపాన పోలే. ఒక 550 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అర్హులైన వాళ్ళందరికీ ఇస్తామన్నారు. 550 మందికి ఉద్యోగాలు ఇచ్చి 24,000 వాళ్ళ చేతిలో పెడితే దొర చెప్పింది చేయాలి, దొర చేసింది చూడాలని, దొర ఏది చెప్తే గదే పాట పాడాలి, భజన చేయాలి, అంతే తప్ప కవులను, కళాకారులను గుర్తించలే. ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాక కళలకు పెద్దపీట వేసింది అనడానికి మా కళాకారులకే పెద్దన్న గద్దరన్న. ఓకే, గద్దరన్న జయంతిని చేసింది ప్రజాప్రభుత్వం. గద్దరన్న అవార్డునిచ్చింది ప్రజాప్రభుత్వం. అదేవిధంగా పాటకు 2 కళ్ళు, ఒక కన్ను గద్దరన్న అయితే మరో కన్ను అందేశ్రీ గారు. అందేశ్రీ గారి పాటను రాష్ట్ర గీతంగా చేసి అలా 4.5 కోట్ల ప్రజలతో, మీతో, నాతో, ఇక్కడ ఉన్న వాళ్ళందరితో ఆ పాట పాడిస్తూ అంత కీర్తినిచ్చింది అందేశ్రీ గారి పాటకు. రెండోది, 9 మంది కవులు, కళాకారులను గుర్తించి 1 కోటి రూపాయల నగదిచ్చి 250 గజాల జాగనిచ్చి ఇలా కవులు, కళాకారులకు పెద్దపీట వేసిందనడానికి మచ్చుతునకలుగా ఇవి మనం చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌర్ గారు వారి దృష్టికి రాతపూర్వకంగా తీసుకుపోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మిగతా కళాకారులకు కూడా ఖచ్చితంగా సముచిత స్థానంతో గౌరవించే విధంగా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. మీరు ఎవ్వరు కూడా అధైర్యపడొద్దని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అర్హులైన కళాకారులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓకే, ఇప్పటిదాకా మీ బృందం కూడా చాలా కష్టపడ్డారు పాటలు పాడుతూ. ఒక్కొక్కసారి మీ పేరేనా? సయ్యద్. ఎప్పటి నుంచి చేస్తారు అన్న దగ్గర? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది. అన్న అందరితో కోఆర్డినేషన్ అన్న ఏమైనా ఇబ్బంది పెట్టడం లాంటి ఏమైనా చేస్తాడా? ఓకే,
మీరేనా? నా పేరు మిసాల గణేష్ అన్న. ఆ, నేను అన్నతోటి చాలా పరిచయాలు, చాలా వేదికలు పంచుకోవడం జరిగింది. మ్, నాకు రీసెంట్గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన ఉపాధ్యక్షునిగా అవకాశం ఇచ్చి నాకు మంచి అంటే నేను సామాజిక ఉద్యమంలో పాల్గొని ఎట్లా తమ్ముడు పోతున్న నా కష్టాన్ని గుర్తించి నా అన్న నన్ను ఆ పోస్ట్ ఇవ్వడం జరిగింది. దానికి సంపూర్ణమైన న్యాయం చేయాలని నేను అన్నతో ప్రయాణం చేశానని, ఈ కాంగ్రెస్ పార్టీ ఈ పథకాలను కానీ ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలని అన్నతో పాటుగా నేను ప్రయాణం చేస్తాను. అన్న తర్వాత అన్న పోస్ట్ నీకు ఇచ్చిరంటు. ఓకే, మీ పేరు తల్లి? మీరు ఎప్పటి నుంచి చేస్తారు? దివ్య అన్న, 10 సంవత్సరాల జర్నీ. ఆ, ప్రతి విషయంలో అన్న మాకు అన్నిటికీ అండగా ఉంటాడు. అంటే మేము అంటే ఫీల్డ్లో ఉంటే ఒక తండ్రిలాగా చూసుకుంటాడు. అంటే పర్సనల్గా మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి కాల్ చేసినా కూడా మీరు టెన్షన్ అయితే తీసుకోకుర్రా, ఏదున్నా మేము చూసుకుంటాం అంటాడు. ప్రతి అంటే వేదిక పైన ఆయన పాడినా పాడకున్నా మాకు అవకాశాలు ఇచ్చి మమ్మల్ని గుర్తించి మాకైతే మంచి అవకాశాలు కల్పిస్తాడన్న. బాగా చూసుకుంటాడు అన్న మమ్మల్ని. ప్రతి ఏటా మేము సభలలో చూస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ లేడీస్ డ్యాన్స్ చేస్తుంటారు. ఎప్పుడన్నా అనిపించిందా ఇదంతా అవసరమా ఏంటి మనం అట్లెప్పుడు అనిపించదన్న. అంటే కళాకారులం అనేవాళ్ళం కళ కోసమే, అది మాకు ఇంకా అలవాటు అయిపోయింది. కళ అనేది కళ కోసమే. థ్యాంక్ యూ అమ్మా. మీరన్నా మీ చేతులు గుంజా చెప్ప నుంచి కొట్టి మీ పేరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? నా పేరు నరేష్ అన్న, రాఘవ నరేష్. మా లీగల్ అనుకున్నాను. అన్నతోటి గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. తెలంగాణ ఉద్యమాల నుండి చేసినప్పటి నుంచి అంటే ఒక ఊర్లల్లో గల్లీలల్లో ఇంటికాడ సావులకు మంచి చెడు అన్నిటికీ కొట్టుకున్న నేను ఈరోజు సీఎం సభలల్లో ఆ వేదికకు పరిచయం చేసేదంటే అన్నతోటి. అన్ననే చేసిండు. దానికి ఎప్పటికీ నేను అన్నకు రుణపడి ఉంటాను. థ్యాంక్స్ అన్న, మీరు చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు, చాలా మాకు నేర్పించారు అని చెప్పుకోవచ్చు. అన్న మీ గురించి చెప్పుకున్నట్టయితే మాట కాదు పాటలో చెప్తున్నారు. ప్రతిదీ పాటలో చాలా చక్కగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. పథకాల గురించి కావచ్చు, మోడీ గురించి, సర్కార్ గురించి కావచ్చు, చాలా టాపిక్స్ని చాలా చక్కగా పాటతో ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రజలకు అర్థమై ఉండొచ్చు. కామెంట్ రూపంలోనే చెప్తారు, కింద కామెంట్ రూపంలోనే చక్రాల రఘు అన్న ఎట్లా పాడాడు, ఏంటి, ఎవరికి మద్దతుగా పాడారు, కరెక్టే పాడారా అనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు. సో మీ బృందం కూడా చాలా కష్టపడుతుంది. చాలా బృందాలను కూడా మీరు పరిచయం చేశారు, చాలా మనుషులు కూడా పరిచయం చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి మీ సభలలో చూస్తూ ఉంటాం. వీలే కాదు ఇంకా మరింత మంది కూడా కనిపిస్తూ ఉంటారు. సో మరి ప్రభుత్వం మీకు గుర్తింపు ఇచ్చిందని నేను అనుకుంటున్నా. సో మీరు ఇలానే హ్యాపీగా ఉండాలి, మంచి మంచి పాటలు పాడాలి. చివరిగా ప్రజలకు ఏమని చెప్పాలనుకుంటే చెప్పండి. ముందుగా రాజు లేని సైన్యం ఉండదు. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే మా డప్పు కొట్టే నరేష్ కావచ్చు, నాతో సమానంగా పాట పాడుతున్న కోరస్ ఇచ్చే చెల్లె దివ్య కావచ్చు, గత 25 సంవత్సరాలుగా కళారంగంలో ఉండి ఆయన కళను గుర్తించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అలా ఉపాధ్యక్షుని అవకాశం ఇచ్చిన మీసాల గణేష్ కావచ్చు, నాకెప్పుడు నీడలాగుండే తమ్ముడు సయ్యద్ కావచ్చు. అంటే వీళ్ళే నా సైన్యం. వీళ్ళు లేకపోతే నేను లేను. ఇలా నాకు ఇంత గుర్తింపు రావడానికి కారణం వీళ్ళు. నన్ను గుర్తించింది మాత్రం కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం ఎప్పుడు పుట్టింది అని తెలవని వాళ్లకు ఈ రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నా. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, స్వర్గీయ డి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ సాంస్కృతిక విభాగం కాంగ్రెస్ పార్టీది ఆవిర్భవించింది. అప్పుడు సినిమా యాక్టరు స్వర్గీయ ధర్మావరపు సుబ్రహ్మణ్యం గారు రాష్ట్ర చైర్మన్గా ఉండే. నేను వరంగల్ జిల్లాకు కార్యదర్శిగా పనిచేశాను, వరంగల్ జిల్లాకు అధ్యక్షునిగా పనిచేశాను. ఇవాళ నన్ను గుర్తించింది ఈ ప్రభుత్వం. ఇవాళ ఒక తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి పక్కన కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎండకు ఆనకు లెక్క చేయకుండా ఈ దేశ ప్రజలు బాగుండాలని ఒక్కడుగుతో మొదలుపెట్టిన రాహుల్ గాంధీ గారు 4600 కిలోమీటర్లు నడిచిండు. తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టి కాడికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రం పోయేంత వరకు నేను పాటగాడిగా రాహుల్ గాంధీ గారి అడుగులో అడుగై నా పాట మోగింది. ఈ ప్రజాప్రభుత్వం రావడానికి రేవంత్ రెడ్డి గారు హాత్ సే హాత్ జోడో యాత్ర పెట్టి పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రలో పాట అయింది. ఒక పక్క రేవంత్ రెడ్డి గారు, మరో పక్కన ఇప్పుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ నుండి పాదయాత్ర మొదలు పెడితే ఆ పాదయాత్ర కూడా నా పాట అయింది. వెరసి ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించింది.
ఈ రాష్ట్ర సాంస్కృతిక సేనకు సేనాధిపత్యం చేసింది. ఇంతకంటే పెద్ద గుర్తింపు ఏముండదు. 140 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి పార్టీలో ఇంత గుర్తింపు రావడం నేను సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాను, గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నాను. నాకు సహకరించినటువంటి నా కళాకారులే ఇలా ఈ మెట్టుకు కారణం. వాళ్ళను కూడా ఆపదలో సంపదలో ఎప్పుడు మర్చిపోను. నన్ను హక్కున చేసుకున్నటువంటి తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటా. పాటగా మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ అన్న, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫైనల్గా గద్దర్ గారు లేని లోటు ఇప్పటికీ కనిపిస్తుంది. సో గద్దర్ గారు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఒక్కసారి ఆయన పాటతో ఎండ్ చేస్తే మా ప్రేక్షకులంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజా ప్రభుత్వ కాంగ్రెసు పలికింది లాల్ సలాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు కళాకారులను గుర్తించింది ప్రజాప్రభుత్వం. గద్దరన్న అంతిమ యాత్రలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి పాడె మోసి పాటకు పట్టాభిషేకం చేసిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం. మీ గోసి మీ గొంగడి ప్రజా పోరు పాటలల్లి నువ్వు విడిచి వెళ్ళిన కాలి గజ్జె సవ్వడులై, నీ చేతి కర్రతో నిసాము మేము చేస్తాము, గద్దరన్న ఆశయాల వారధులై ముందుంటాం. ప్రజాయుద్ధ గద్దరన్న తుపాకీ పట్టి బ్యాలెట్ వద్దు తుపాకీ అన్నాడు, అడవి బాట పట్టిండు. ప్రజలకు న్యాయం జరుగుతలేదని తుపాకీని పక్కకు పెట్టి బ్యాలెట్ లాల్ నీల్ జెండాలను తన చేతిలో ఉన్న కర్ర కట్టుకొని యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగిండు. ఓటు వెయ్యవద్దంటూ ఆయుధమెత్తిండు నాడు, ఓటుతోనే ప్రజల బతుకు మారుతదనే చివరి వరకు లాలు నీలు జెండాలు ఏకం కావాలన్నాడు, ఓటుతోనే ప్రజా తెలంగాణ తేవాలన్నాడు. ప్రజాయుద్ధ నౌక ఆనాటి పాలకులు పాట బంధు పెట్టాలని గద్దరన్న గుండె పైన గుండ్ల వర్షం కురిపించిరి, వెన్నులోన తూట ఉన్న వెనకడుగు వెయ్యలేదు, పాటలెన్నో రాసి కోట్ల తూటాలై పేలిండు. ప్రజాయుద్ధ పాట పాడితే ప్రాణం పోతుందని తెలిసినా ఆనాటి ప్రభుత్వాలు గద్దర్ను పాట పాడితే నీ ప్రాణం పోతుందన్నా, ప్రాణం పోయినా మంచిదే పాటిన ఇడవనన్నాడు. అందుకే రాశాను, పాట పాడితే ప్రాణం పోతుందని తెలిసినా పాలకులే పగబట్టిన చెదరని నీ వీరత్వం, పాలకులే పగబట్టిన చెదరని నీ వీరత్వం. జోహార్లర్పిస్తున్నాము మా పాటల పెద్దన్నకు. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం, ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం. జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, జోహార్.
థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు పాటతోటి, మీరు మీ బృందం కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించి పాట ప్రజల పక్షాన ఉండాలి అని ఈ ప్రజలకు చూపించే ప్రయత్నం చేసిన మీ లెజెండ్ టీవీ వారికి, అదేవిధంగా భారతీ టీవీ, ఈ రెండు యాజమాన్యాలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఇంకా ఈ రెండు ఛానళ్ళు అభివృద్ధి చెందాలని మనసారా ఆకాంక్షిస్తూ, జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్న.